కంప్లీట్ గా ఏంది అని అంటే రియల్ టైం ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. పిల్లలు చదువుకునేటప్పుడే థర్డ్ ఇయర్ కి రాగానే పెయిడ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ పెయిడ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ద్వారా రియల్ టైం ప్రాజెక్ట్స్ తో కనెక్ట్ అయ్యి వీళ్ళు వర్క్ చేస్తారు. ఆ వర్క్ చేసినందుకు పెయిడ్ ఇంటర్న్షిప్ ఉంటుంది, నెలకింత డబ్బులు సంపాదించే అవకాశం ఉంటుంది. జనరల్ గా పెయిడ్ ఇంటర్న్షిప్ అనేది డిప్లొమా వాళ్ళకు చాలా తక్కువ మందికి తెలుసు. డిప్లొమా చదువుకునేటప్పుడు 3 years లో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అని ఉంటుంది. ఈ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కి వెళ్ళిన పిల్లలకు కూడా చాలా మంది పిల్లలు వీళ్ళే ఆ 6 months ఆఫ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కి 4,000, 6,000 లేదా 10,000 కట్టి 6 నెలలు వీళ్ళే ట్రైనింగ్ తీసుకుంటారు. జనరల్ గా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ మీనింగ్ ఏంటి అంటే డిప్లొమా అయిపోయిన పిల్లవాడు ఏదైనా ఇండస్ట్రీలో ఒక 6 నెలలు రియల్ టైం ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయడానికి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అనే ప్రోగ్రామ్ పెట్టారు. ఈ 6 నెలలు ఏ కంపెనీకి వెళ్ళినా వీళ్ళకే అంతో ఎంతో శాలరీ పే చేస్తారు. దాన్ని ఇంటర్న్షిప్ అంటారు, పెయిడ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అంటారు. చాలా మంది పిల్లలకు ఆ అవకాశం లేదు. ఈ రోజు ఎక్కడైనా చూడండి, పలానా దగ్గర ఇంటర్న్షిప్ చేస్తున్నాను, 6 నెలలకు కలిపి ఒక 6,000 కట్టమన్నారు, 4,000 కట్టమన్నారు. యాక్చువల్ గా పాయింట్ ఏంటి, ఇంటర్న్షిప్ చేసేది, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ చేసేది పిల్లలు వెళ్లి అక్కడ రియల్ టైం ఎన్విరాన్మెంట్ లో వర్క్ చేస్తారు. వాళ్ళ బ్రాంచెస్ కి సంబంధించి, వాళ్ళ డిపార్ట్మెంట్స్ కి సంబంధించి, ఎలక్ట్రికల్ వాళ్ళు ఎలక్ట్రికల్ ఇండస్ట్రీలో, సివిల్ వాళ్ళు సివిల్ కన్స్ట్రక్షన్ కంపెనీలో, ఇంకేదన్నా సర్వేయింగ్ ఏరియాలో, మెకానికల్ వాళ్ళు మెకానికల్ ఇండస్ట్రీలో, అట్లా ఎవరికి సంబంధించిన వాళ్ళు 6 నెలలు వర్క్ చేస్తారు రియల్ టైం ఎన్విరాన్మెంట్ లో. కాబట్టి ఆ రిగార్డింగ్ కంపెనీ వాళ్ళు వీళ్ళకి అంతో ఎంతో పే చేస్తారు. కానీ ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో అలా లేదు. చాలా మంది 100లో సగం కంటే ఎక్కువ మంది ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోనే వెళ్తున్నారు. తక్కువ మందికి మాత్రమే ఇంటర్న్షిప్ వస్తుంది, దాని ద్వారా శాలరీ అనేది తీసుకుంటున్నారు. సరే, వాట్ ఎవర్ ఏదున్నా ఆ డిప్లొమా అయిపోయి బీటెక్ కి వచ్చిన తర్వాత మార్వాడి యూనివర్సిటీలో ఎవరైతే సెకండ్ ఇయర్ లో లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్ జాయిన్ అవుతారో వాళ్ళు థర్డ్ ఇయర్ కి రాగానే దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ పెయిడ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. థర్డ్ ఇయర్ లో ఉండగానే పెయిడ్ ఇంటర్న్షిప్ కి అప్లై చేయొచ్చు. సెలెక్ట్ అయితే వాళ్ళ కింద వర్క్ చేయొచ్చు. మీకు పర్ మంత్ యాజ్ పర్ యువర్ క్యాపబిలిటీ, దేర్ రిక్వైర్మెంట్, యూ విల్ గెట్ అమౌంట్ ఎవ్రీ మంత్ యాజ్ ఏ శాలరీ దట్ విల్ బి ఇన్ బిట్వీన్ 10,000 to 1,45,000. ఈ రోజు ప్రజెంట్ క్యాంపస్ లో నెలకి 10,000 రూపాయలు తీసుకునే వాళ్ళు ఉన్నారు, 1,45,000 రూపాయలు తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఏది, థర్డ్ ఇయర్ ఇంజనీరింగ్ చదువుకుంటూ. పెయిడ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ద్వారా థర్డ్ ఇయర్ ఇంజనీరింగ్ లో ఉండగానే నెలకు ఒక 10,000, 20,000, 30,000తో పాటు 1,45,000 హైయెస్ట్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ శాలరీ. మీరు ఒకసారి విజిటింగ్ వచ్చినప్పుడు చెక్ చేసుకోవచ్చు. ప్లేస్మెంట్ సెల్ ఈ రికార్డ్స్ అన్ని ఉంటాయి, చెక్ చేసుకోవచ్చు. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే చదువుకుంటూ సంపాదించుకునే అవకాశం ఒకటి,